కిచెన్ జనరల్గా మనం ఎంత పెద్ద ఫ్లాట్ తీసుకున్నా కానీ కిచెన్కి లిమిటెడ్ స్పేస్ ఇస్తారు. బట్ ఆ స్పేసెస్ని ఎక్కువగా ఎలా యూటిలైజ్ చేసుకోవడమేమో మనం డిజైన్ చేస్తాం. అది డిజైనింగ్లో అవుతుంది మనకి. రండి. సో ఇక్కడ చూడండి, కంప్లీట్లీ మనకి వచ్చేసి ప్రొఫైల్స్తో ఇచ్చాం. ప్రొఫైల్ డోర్స్, రోజ్ గోల్డ్తో ప్రొఫైల్ డోర్స్లో ఇచ్చాం. సో అండ్ చిమ్నీకి కవర్ చేయడం కోసం కూడా మనం ఇక్కడ ప్రొఫైల్ ఇచ్చేసాం మనకి. అండ్ ప్రొఫైల్ డోర్స్ కంప్లీట్లీ. అండ్ ఇక్కడ చూడండి, మనకి కస్టమర్కి మనకి ఎక్కువగా లైట్నింగ్ కావాలి. సో దానివల్ల మనకి ఈ స్పేస్ని చేయడం కోసం కంప్లీట్లీ ఇక్కడ మనం ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. చూడండి, ఈ లాఫ్ట్కి కింద మొత్తం కూడా మనం ఒక ప్రొఫైల్ ఇచ్చాం. సో ఈ ప్రొఫైల్ వల్ల ఏంటంటే లైటింగ్ ఎక్కువగా వస్తుంది, ఈ డాడో స్పేస్లో కూడా వచ్చేస్తుంది. అండ్ కంప్లీట్గా గ్రానైట్ వచ్చేసి మనకి నానో వైట్లో వెళ్ళారు. అండ్ టైల్స్తో సహా మొత్తం కూడా వైట్ ప్రీమియంలోనే వచ్చేస్తుంది మనకి. సో ఆబ్వియస్లీ మనం చిమ్నీకి సిమిలర్గా వచ్చేది టాండమ్ బాస్కెట్స్ ఇస్తున్నాం మనకి. అండ్ కట్లరీస్, ప్లేట్ హోల్డర్స్ ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షింక్ వచ్చేసి మనకి విండోకి ఎక్కడైతే ఉంటుందో మిడ్ ప్లేస్లో డిజైన్ చేసేసి అదే స్పేస్కి మనకి సైజ్ని బట్టి కస్టమైజ్గా చేసుకొని మనం డిజైన్ చేసాం మనం. అండ్ దెన్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి మనకి మిక్సీ కోసం వీళ్ళు సపరేట్గా పుల్అవుట్ బాక్స్ లాగా చేయించారు. సో దీంట్లో మనకి పుల్అవుట్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం మిక్సీ కోసం యూస్ చేసుకోవచ్చు పుల్అవుట్కి, రైట్. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఓవెన్ కోసం స్పేస్ ఇచ్చాం మనం. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ జాలీతో సహా ఇచ్చి ఇక్కడ ఓపెన్గా లైక్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఆనియన్స్ కానీ పెట్టడానికి మనకి ఈ ప్రొవిజన్ ఇచ్చాం మనం. అండ్ ఎస్పెషల్లీ కస్టమర్కి స్టోరేజ్ కోసం రైస్ పుల్అవుట్ కావాలన్నారు. సో దానికోసం చూడండి, మేము ఒక రైస్ పుల్అవుట్ని డిజైన్ చేసాం ఇక్కడ. సో ఈ రైస్ పుల్అవుట్ ఏంటంటే మనకి రిమూవబుల్ అన్నమాట, లైక్ బాస్కెట్ టైప్లో వస్తుంది. దీంట్లో నుంచి మనం రైస్ పెట్టేసుకొని తర్వాత యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో టూ బాస్కెట్స్ వస్తాయి. సో డిఫరెంట్గా ఒకటి దాంట్లో బాస్మతి, దాంట్లో రెగ్యులర్ రైస్ వేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ రైస్ పుల్అవుట్ అనేది పర్టికులర్గా కస్టమర్ కోసం కస్టమైజ్ చేసాం అనమాట. అండ్ ప్యాంట్రీ యూనిట్ చూడండి, ఈ ప్యాంట్రీ యూనిట్ వచ్చేసి మనకి ప్రీమియం దాంట్లో వచ్చేసింది. కంప్లీట్లీ బ్రాండ్లోని యూజ్ చేస్తాం. దాంట్లో స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది మనకి. రెగ్యులర్ దాంట్లో ఏంటంటే స్టోరేజ్ స్పేస్, ఈ స్పేస్ అనేది మనకి చాలా చిన్నవి ఉంటాయి మనకి. దీంట్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 1 feet లెంత్ ఉన్నవి తీసుకుంటున్నాం మనం. సో స్టోరేజ్ ఇంట్లో ప్యాంట్రీ యూనిట్లో ఎక్కువగా కూడా పడుతుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ కోసం డిజైన్ చేసేసాం. ఇది ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ జనరల్గా మనకి రెగ్యులర్గా మనం ప్లేస్ ఎంటీగా వదిలేస్తాం. బట్ ఇక్కడ కూడా కస్టమర్స్ చాయిస్ని బట్టి మనకి ఈ డిజైన్ని కూడా వాల్ని కూడా కంప్లీట్గా ప్యానలింగ్ చేసేసాం. సో కంప్లీట్లీ విత్ రోజ్ గోల్డ్ ప్యాటర్న్లోనే కిచెన్ మొత్తం కనపడుతుంది, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్తో సహా మీకు వచ్చేస్తుంది.